ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఇప్పుడు మనం వినబోయే వాక్యం ఏంటంటే, అందరం కూడా క్రీస్తుని ప్రభువుగా అంగీకరించినందుకు పరలోక రాజ్యం చేరాలన్న ఆశ కలిగి ఉంటామంట. అయితే పరలోక రాజ్యము ఎలాంటిది అని చెప్తుంది అంటే, ఒకసారి మత్తయి సువార్త తీద్దామండి. 22వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో చూద్దాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నదంట. అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాము, ఏదైనా ఒక వివాహం జరిగితే ఎవరికైతే వివాహం జరిపిస్తున్నారో వాళ్ళ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ ముందుగా పెళ్ళికి ఆహ్వానిస్తారనమాట. అలాగే ఈ రాజు కూడా పెళ్ళికి చాలామందిని ఆహ్వానించారంట. అయితే ఇక్కడ పెళ్ళికి విందును సిద్ధపరిచాడు కదా రాజు, అతని కుమారుని పెళ్ళికి. అయితే తన దాసులను పంపి, విందు జరుగుతున్నది కదా, మనం ఎవరినైతే పెళ్ళికి పిలిచామో వాళ్ళందరినీ తీసుకొని రండి అని పంపించాడు అనమాట. ఎప్పుడైతే ఈ దాసులు వెళ్ళారో ఎవరు కూడా అతని మాట వినలేదు, పెండ్లి విందుకి రాలేదు. అయితే దాసులు వచ్చి ఏం చెప్తారు, రాజా మనం ఎవరినైతే మీరు తీసుకురమ్మన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా వివాహం యొక్క విందుకి రాలేదు అంటే, వేరొక దాసుల్ని మళ్ళీ రెండవసారి పంపిస్తాడు రాజు. వెళ్ళి నా కొరకు పెళ్ళి ఎవరినైతే మనం పిలిచాం వీళ్ళందరినీ వివాహం విందు కోసం తీసుకొని రండి, ఇక్కడ నేను చాలా రకాలైన వంటకాలు వండించి సిద్ధం చేశాను వాళ్ళ కోసం, వెళ్ళి తీసుకురండి అని పంపిస్తే, రెండోసారి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే పిలువబడిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా, కొంతమంది ఏమో పొలాల్లో పనికి వెళ్ళిపోయారు, కొంతమంది వర్తకాలు అన్నమాట వ్యాపారం చేసుకోవడానికి వెళ్ళిపోయారు, కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైతే ఈ దాసుల్ని పిలవడానికి వచ్చారో ఆ దాసుల్ని చంపేశారంట. చూసారా ఇక్కడ ఏం జరిగిందో? వివాహం అనేది ఒక చాలా మంచి కార్యం. అది సంతోషంగా వెళ్ళి సిద్ధపడి సంతోషంగా వెళ్ళి భోజనాలు చేసి రావాల్సిన పరిస్థితి. అయితే వీళ్ళెవరూ కూడా వివాహానికి సిద్ధపడలేదు. ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళందరినీ చంపేశారు కదా. అయితే రాజు వాళ్ళ దండునంతా పంపించి వాళ్ళందరినీ సంహరించాడు అనమాట. అయితే రాజు దాసులకు ఒక మాట చెప్తాడనమాట వాళ్ళ దాసుల దగ్గరికి, సరే వీళ్ళు రాలేదు, మీరందరూ కూడా రాజమార్గాలకు వెళ్ళండి, రాజమార్గాలకు వెళ్ళి కనిపించిన వారినల్లా మీరు వివాహ విందుకు తీసుకొని రండి అని పంపించాడు అనమాట. ఇప్పుడు ఈ దాసులందరూ కూడా ఉత్సాహంతో ఏం చేశారంట, అందరూ కూడా రాజమార్గాలకు వెళ్ళారంట. అంతకు ముందు వెళ్ళింది వాళ్ళు రాజమార్గాలు కాదు. ఇప్పుడు వారు వెళితే రాజమార్గాలకు వెళ్తే అక్కడ రాజమార్గాల్లో ఉన్న వాళ్ళు ప్రజలు, సామాన్యులు కానీ ఎవరు కానీ వీళ్ళందరూ కనిపిస్తే చెప్తున్నారనమాట. ఏమని? ఒక రాజు ఉన్నాడు, రాజు కుమారునికి అక్కడ పెళ్లి విందు జరుగుతుంది, వివాహ విందు. రాజు మిమ్మల్ని అందరిని తీసుకొని రమ్మన్నాడు, రండి విందుకు రండి అని అన్నారనమాట. ఇక్కడ రమ్మని పిలిచినప్పుడు ఏం జరిగింది? ఇక్కడ అందరూ కూడా విన్న వాళ్ళు అందరూ కూడా, ఇప్పుడు రాజమార్గాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? సాధారణంగా నార్మల్ దుస్తులతో నార్మల్ బట్టలు వేసుకొని వాళ్ళ కార్యకలాపాల్లో రెగ్యులర్గా రోజు ఏవైతే బట్టలు వేసుకుంటారో ఆ బట్టల్లో ఉంటారనమాట. రాజు మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు అని చెప్పినప్పుడు చూసారా, కొంతమంది ఏం చేశారంటే, ఇక్కడ మనం వివాహానికి వెళ్తున్నాం, ఇప్పుడు సాధారణంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తామండి, నార్మల్ బట్టలు వేసుకుంటాం.
అదే స్కూల్ పిల్లలు కూడా ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్ బట్టలు వేసుకుంటారు. అదే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకుంటారు. అదే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి తగిన డిగ్నిటీగా ఫార్మల్ డ్రెస్సులు వేసుకొని వెళ్తారు. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఈ వార్త విన్నారో వివాహానికి వెళ్తున్నాం, వివాహం యొక్క విందుకు వెళ్తున్నాం అని చెప్పగానే వీళ్ళందరూ కూడా ఈ తొందరగా ఏం చేశారంటే సిద్ధపడ్డారు. ఎలాంటి మనం వివాహానికి వెళ్తున్నాం, ఈ దుస్తులతో వెళ్ళడం సరైనది కాదు, ఇప్పుడున్న మనం వేసుకున్న బట్టలతో వెళ్ళడం సరైనది కాదు అని వాళ్ళు గ్రహించి ఏం చేశారంట, మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నీట్గా స్నానాలు చేసుకొని వివాహాలకి ఏవైతే బట్టలు వేసుకుంటామో అందంగా ఉండే దుస్తులు అనమాట, వాళ్ళను సిద్ధపరచుకున్నారనమాట, అలంకరించుకొని వివాహానికి వెళ్ళారు. ఇక్కడ చూడండి, ఎవరైతే ఈ ప్రజలు వివాహం యొక్క విందుకు వెళ్ళడానికి తగినట్టుగా సిద్ధపడ్డారనమాట. ఈరోజు మనం క్రీస్తుని నమ్మినందుకు, యేసు ప్రభుని నమ్మినందుకు మన యొక్క విశ్వాసం ఏంటి అంటే పరలోక రాజ్యం చేరుకోవడం. ఆయన చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళు పరలోక రాజ్యం చేరుకుంటారని వాక్యంలో చెప్పబడింది. అయితే ఈరోజు మనము ఎవరైతే ఆ విందుకు వెళ్తున్నారో వాళ్ళు విందుకు తగినట్టుగా సిద్ధపడ్డారు, వెళ్ళారు. ఈరోజు మనం కూడా పరలోక రాజ్యం చేరుకోవాలంటే మన సిద్ధపాటు కూడా కలిగి ఉండాలన్నమాట. ఆ సిద్ధపాటు అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఎవరైతే ఈ విందుకు వెళ్ళారో వీళ్ళందరూ కూడా వెళ్ళారంట, విందుకి సిద్ధపడ్డారు, అందరూ సిద్ధపడ్డారు, చాలామంది సిద్ధపడి అక్కడ వివాహ దగ్గర కూర్చున్నారంట. అయితే రాజుకు ఈ సమాచారం అందింది, అందరూ కూడా వివాహ యొక్క విందుకు వచ్చారు అని. వీళ్ళందరినీ కూడా చూడడానికి రాజు వెళ్తాడు అక్కడికి. రాజు లోపలికి వెళ్ళగానే చూడగానే అందరూ కూడా చాలా చక్కగా చక్కగా ఏం చేశారంటే మంచి మంచి దుస్తులు ధరించుకొని, వివాహ దుస్తులు ధరించుకొని ఉన్నారంట. అందరూ కూడా చాలా చక్కగా సిద్ధపడి వచ్చారు. రాజు వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడుతున్నాడంట. కానీ అందులో చూడగా ఒక్కరు మాత్రము వివాహ దుస్తులు ధరించలేదంట. చూద్దామండి వాక్యంలో ఏముందో. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగూ వచ్చేదివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అయితే అక్కడ అందరూ కూడా పెళ్లి వస్త్రము ధరించుకున్నారు కదా, అక్కడ ఒకడు మాత్రం పెళ్లి వస్త్రము ధరించుకోలేదంట. స్నేహితుడా, నువ్వు పెళ్లి వస్త్రము ధరించుకోకుండా ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అని అడిగితే అతని దగ్గర సమాధానం లేదు, మౌని అయి ఉండిపోయాడంట. చూడండి, ఈరోజు అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు, దేవుని వాక్యాన్ని విన్నారు, దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నారు. ఎల్లప్పుడూ కూడా శోధనలో పడకుండా ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదే సిద్ధపాటు అంటే. విశ్వాసం కలిగి బ్రతికారు, దేవుని చిత్తం చేస్తూ ఉన్నారు, దేవుని చిత్తం ఏంటని ప్రార్థనలో తెలుసుకుంటున్నారు. కానీ ఇతను మాత్రం అవేమీ లేదు, ఒక ప్రార్థన జీవితం లేదు, ఒక వాక్యాన్ని అనుసరించడం లేదు, దేవుని చిత్తం ఏంటో కూడా తెలియదు. పెళ్ళికి పిలిచారు కదా, వెళ్ళిపోదాం, నేను కూడా విందు చేస్తానని వెళ్ళిపోయాడు ఇతరుల మాదిరిగా. కానీ వాళ్ళందరూ సిద్ధపడి వెళ్ళారు, కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం సిద్ధపడలేదన్నమాట. ఎప్పుడైతే రాజు అడిగాడు అతని దగ్గర సమాధానం లేదు. రేపటి రోజున వాక్యం వింటున్న మీరు కూడా సిద్ధపడి ఉండాలి. ఎలాగంటే లోక శోధంలో పడకుండా ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి బ్రతకాలి. ఎల్లప్పుడూ కూడా విశ్వసిస్తూ మనం ఉండాలన్నమాట. దేవుని యందు విశ్వాసం కలిగి మనం ముందుకు
అడుగులు వేస్తూ వెళ్ళాలి. అదే పరిస్థితులు దేవుని చిత్తం ఏంటో కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ వివాహ విందుకు వెళ్ళిన వారి వలె రాజు అంగీకరించినట్టు రేపు రోజున మన తండ్రి అయిన దేవుడు కూడా పరలోక రాజ్యంలో మనల్ని అంగీకరిస్తాడు సిద్ధపడి వెళ్తే. అతని మాదిరిగా మనం సిద్ధపడకుండా వెళ్తే గనక ఏమంటారో చూద్దామా. రాజు అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండునని పరిచారకులతో చెప్పాను. వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి అన్నారు. అంటే ఆ చీకటి అనేది ఏంటి అంటే మనం చెప్పేదే నిత్య నరకాగ్ని అంటాం అన్నమాట. ఇప్పుడు చూసారా, అతనికి సిద్ధపాటు లేదు, అతనికి నచ్చినట్టు జీవించాడు, అతనికి నచ్చింది చూశాడు, నచ్చినట్టు బ్రతికాడు. ఎవరు యొక్క భయం లేదు, దేవుని యందు భయం లేదు, సేవకులందు భయం గౌరవం లేదు, తల్లిదండ్రులందు కూడా భయభక్తులు లేవు అన్నమాట. చూసారా, అతను ఏమయ్యాడు? చేతులు కాళ్ళు కట్టబడి వెళ్ళిపోయి ఉన్న చీకటిలో పడవేయబడ్డాడు. అంటే నిత్య నరకాగ్నిలో పడవేయబడ్డాడు. అక్కడ ఏముంటాయంట? ఏడుపును పండ్లు కొరుకుటయే ఉంటాయంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏడుస్తూనే ఉంటారు, నిత్యము పండ్లు కొరుకుతూనే ఉంటారు. వాళ్ళకి ఇంకా మనశ్శాంతి లేదు. నిత్య నరకాగ్ని, నిత్యము వాళ్ళ అగ్నిలో మండుచూనే ఉంటారనమాట. ఈ వ్యక్తిలాగా కాకుండా మిగిలిన వాళ్ళు ఎలాగైతే సిద్ధపడ్డారో అలాగూ మనం కూడా ఆత్మీయంగా దేవుని యందు విశ్వాసంతో ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన రాజ్యం చేరుకోవాలని ఎల్లప్పుడూ కూడా మనము ప్రయాసపడుతూ ఉండాలి, ఆశ కలిగి జీవించాలి, దేవుని అందలి భయభక్తులతో ఉండాలన్నమాట. అలాగనే అందరూ కూడా ఆత్మీయంగా ఎదుగు దేవుని చిత్తం జరిగిస్తూ పరలోక రాజ్యం చేరుకోవాలనే తపనతో జీవిస్తారని అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక.